హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి వంకాయ టమాటో కర్రీ. దీంట్లో స్పెషల్ ఏముంది మేము ఎప్పటికి చేసుకుంటానే ఉంటాం అని అనుకుంటారా? అనుకోండి. బట్ నేను బిగినర్స్‌కి, రాని వాళ్ళకి, బ్యాచిలర్స్‌కి, తెలియని వాళ్ళకి, వాళ్ళ కోసం వీడియో చేస్తున్నా. ఫస్ట్ అయితే పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసి దాన్ని వేడైన తర్వాత పోపు గింజలు ఏసుకోండి. లైక్ ఆవాలు, జీలకర్ర ఏసుకోండి. తర్వాత నేను ఉల్లికాడలేస్తున్నా. మీరు ఇష్టముంటే ఏసుకోండి. లేకపోతే లేదు. తర్వాత పచ్చిమిర్చి వేసి ఇవి మంచిగా ఫ్రై చేయండి. తర్వాత ఉల్లిపాయలేసి అవి గూడా మంచిగా ఫ్రై అయ్యే వరకు మిక్స్ చేయండి. అంటే ఉల్లికాడలేసాం గదా! అందుకే నేను ఒక చిన్న సైజు ఉల్లిపాయేసాను. మీరు ఉల్లికాడలేసుకోకపోతే ఒక 2 చిన్న సైజు ఉల్లిపాయలేసుకోండి. నేను ఉల్లాకెందుకేసానంటే అవి చెట్లు పెట్టామనమాట. వేస్ట్ చేయడం ఎందుకు, ఉల్లిపాయల ప్లేస్‌లో వేయొచ్చు అని చెప్పేసి వేసాననమాట. ఇగోండి వంకాయలు ఇలా కట్ చేసేసుకొని, నేను సాల్ట్ వేసిన వాటర్‌లో వేసి ఉంచాను కట్ చేసేటప్పుడే. మీరు కూడా అలానే చేయండి. ఓకేనా? తర్వాత ఆనియన్స్ మంచిగా మగ్గిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ ఏసుకొని కూడా అది పచ్చి వాసన పోయే వరకు ఉంచండి. నేను వేయలేదు అయిపోయిందని జెప్పేసి అందుకే చూపిచ్చలేదు. అండ్ తర్వాత మంచిగా పచ్చి వాసన పోయిన తర్వాత ఇట్లా వంకాయ ముక్కలన్నీ వేసేసి మిక్స్ చేసి వాటిని మంచిగా మగ్గనివ్వండి. అంటే నాకులాగా రాని వాళ్ళకేమైతదంటే అవి మగ్గినయో లేవో తెలీదు. ఎలా మగ్గుతాయి అని కొంసేపు చూస్తా ఉంటారు గదా! వాళ్ళేం జేస్తారంటే ఇట్లా ఇప్పుడు మనం ఏసినప్పుడు ఇట్లా పచ్చి పచ్చిగా ఇలా ముక్కల్లా కాయలా ఉంది గదా! అది మాడిన తర్వాత మన మమ్మీ వాళ్ళు వండినప్పుడు ఇంట్లో చూస్తాం గదా! వాడిపోయినట్టు అలా చిన్న చిన్న పీసెస్‌లాగా అయిపోతాయి. ఇగో ఇలా చూడండి. నేను ఎందుకంటే వాటర్ పొయ్యకుండా కూర వండుతున్నా అనమాట. అందరూ వాటర్ పోసి వండుతారు. బట్ నాకు, మా హస్బెండ్‌కి వాటర్ పోస్తే ఇష్టముండదు. అందుకే అట్లా మూత లాంటి దాంట్లో వాటర్ పోసి మగ్గిస్తున్నా అనమాట. అప్పుడు ఇగో చూడండి కింద మాడకుండా ఆ వాటర్‌కి మంచిగా మగ్గుతూ ఉంటుంది. ఇది మా అత్తమ్మ చెప్పారు ట్రిక్. మా అత్తయ్య అలానే చేస్తారు. అందుకే నేను కూడా అలా చేస్తాను అప్పుడప్పుడు ఇలా వాటర్ పోయినట్లో. తర్వాత చూసారు గదా! ఇప్పుడు మూత పెట్టేసి మళ్ళీ కొంచెం సేపు కొంచెం బాగా మగ్గనిద్దాం. మగ్గింది. అందుకే టమాటాస్ వేస్తున్నాను. మొత్తం మిక్స్ చేసుకోండి. అంటే టమాటాలు గూడా మంచిగా మగ్గాలి కదా! మంచిగా మగ్గిడాక మొత్తం మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టి కవర్ చేయండి. మీలో ఎంతమందికి వంకాయ కూర ఇష్టం చెప్పండి? చాలామంది ఛీ! వంకాయ అంటారు. అలాంటోళ్ళు ఎవరైనా ఉన్నారా? మేబీ ఉంటే ఒకసారి నేను చెప్పినట్టు ఇంట్లో సింపుల్‌గా ట్రై చేసి చూడండి. తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో ఈజీగా 2 ఆర్ 3 మినిట్స్‌లో అంటే మరీ 2 ఆర్ 3 అని చెప్పలేం గానీ, మినిమమ్ ఒక 10 మినిట్స్‌లో కర్రీ అయిపోయేలాగా చేసుకోవచ్చు. మీరిలా చేస్తే గనక. అది తర్వాత నేను టమాటాస్ ఏసినా గదా! అవన్నీ మగ్గడానికి సాల్టేస్తున్నాం. సాల్టేస్తే ఏ కర్రీ అయినా జల్దీ మగ్గుతది. బట్ ఎక్కువెయ్యకండి. నేను కొంచెమే ఏస్తున్నా. సాల్ట్ వేసి మిక్స్ చేసి పెట్టాను. చూడండి ఓకే. ఇప్పుడు మంచిగా మగ్గిపోయినాయన్నీ. అందుకే కారమేస్తున్నా. నేను ఇందాక సాల్టేసాను. మళ్ళీ ముక్కల్లో గూడా సాల్టేసాం గదా! సో, మీరు దాన్ని చూసుకొని సాల్టేయండి. మరీ ఎక్కువెయకుండా. కారం మీకు టేస్ట్‌కి తగ్గట్టేయండి. మేము స్పైసీగా తింటాం. అందుకే ఎక్కువేసాను. పసుపు గూడా వేయండి. ఇదేంటి పసుపు క్లిప్ లేనట్టుంది. ఓకే. పసుపు గూడా వేయండి. ఐ థింక్ నేను మర్చిపోయినట్టున్నా. అంటే పసుపేయడం మర్చిపోయా అనుకోకండి. కూరలో పసుపు మ్యాండేటరీ. పసుపేసి క్లిప్ యాడ్ జేయడం మర్చిపోయా. చూసేసారా మంచిగా మగ్గిపోయింది. ధనియాల పొడి ఉంటది గదా! అంటే గరం మసాలా గాకుండా ఉట్టి వేయించిన ధనియాల పొడి ఆర్ వేయించిన జీలకర్ర పొడి ఇవేసుకోండి ఈ టైంలో. టేస్ట్ బావుంటది. ఇంతే ఇగ. లేదంటే ఆప్షనల్ వదిలేయండి. చూసినా మంచిగా మగ్గింది. మనం కొత్తిమీర పైన వేసి గ్యాస్ ఆఫ్ చేసేద్దాం. కొత్తిమీరేసినాక ఆ వేడికి, ఆవిరికి గ్యాస్ ఆఫ్ చేసేస్తే అదే అయితదనమాట. ఇది కలర్‌ఫుల్‌గా కర్రీ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇది నచ్చితే ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. ఇట్లా మీ నవ్య. బాయ్.